ఓం శ్రీ మాత్రే నమః ఛానల్కి స్వాగతం అండి. జూన్ నెల 17వ తేదీ మేషరాశి వారికి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం అసలు ఏం జరగబోతుందో తెలుసుకుందామండి. ఆధ్యాత్మిక రహస్యం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నామండి. మీ జీవితంలో తరచుగా ఎదురయ్యేటటువంటి సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తున్నటువంటి ఆ దృశ్య శక్తి ఎవరు? రెండు కలశాల వెనుక దాగి ఉన్నటువంటి ఆ సంకేతం ఏమిటి? శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పండి. గురువు గారు పండిత్ రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, హస్తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారని మనం ఎక్కడున్నా సరే ఈ గురుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి 9730895167 అండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడేలాంటి మాత్రం ఈ గురుగారిని సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైన గురుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే మనకు ఫలితాలు అనేవి లభిస్తాయి. సమస్య అనేది పరిష్కారం గురువు గారిది. ఒక్కసారి నమ్మకం ఉంటే ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీరు అలా మాకు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల మాకెంతో కూడా మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ అద్భుత రహస్యం ఏమిటో తెలుసుకుందామండి. ఈ రాశి వారిలో జన్మించిన వారు సాధారణంగా ప్రశాంతత స్వభావం కలిగి స్థిరమైనటువంటి ఆలోచనలు, సహనం మరియు బాధ్యతాయుతమైనటువంటి వైఖర్యాన్ని కలిగి ఉంటారండి. జీవితంలో ఎంతటి పరిస్థితులు ఎదురైనా సరే వీరు అసలు తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోరండి. ఆలోచించి ముందుకు సాగడం ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకే చాలా మంది వీరిని నమ్మదగినటువంటి వ్యక్తులుగా భావిస్తూ ఉంటారండి. అలాగే ఈ రాశి వారి హృదయం ఎంతో మంచితనంతో నిండి ఉంటుందండి. ఎవరైనా సహాయం కోరితే మాత్రం తమకు చేతనైనంత వరకు కూడా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. తమకు ఉన్నదానిలోనే ఉన్నంత వరకు ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇది వీరి సహజ స్వభావం అండి. వీరి బంధుత్వాలకు కానీ చాలా విలువ ఇస్తూ ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా తమ వారితో భావిస్తే మాత్రం వారి కోసం ఎంత కష్టమైనా సరే భరించడానికి సిద్ధంగా ఉంటారండి. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పట్ల వీరిపై ప్రేమ ఎంతో గాఢంగా ఉంటుంది. అందుకే వీరు ఉన్న చోట ఆప్యాయత, బంధం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఈ రాశి వారికి వీరు బయటకు చాలా నిశ్శబ్దంగా కనిపిస్తూ ఉంటారు. కానీ వారి మనసులో ఎన్నో ఆలోచనలతో కూడి ఉంటారండి. ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచించి పరిశీలించే అలవాటు వీరికి ఉంటుంది. అందువల్ల ఇతరులు గమనించని విషయాలు కూడా చాలా సులభంగా కనిపిస్తూ ఉంటాయి. జీవితంలో స్థిరత్వం, బాధ్యత మరియు ప్రశాంతతను కోరుకునే వారుగా వీరు ఉంటారు. అనవసరమైనటువంటి వివాదాలకు వీరు దూరంగా ఉంటారండి. ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే తమ ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం ఎంతో దృఢంగా నిలబడగలరు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకునే విషయాల్లో ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది. ఒక సమస్య ఏదైనా వచ్చినా వెంటనే భయపడకుండా దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారు. కొంతమంది పరిస్థితులకు లోబడి నిరాశ చెందుతూ ఉంటారు. ఈ రాశి వారు మాత్రం నెమ్మదిగా అయినా సరే ముందుకు సాగాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. వీరి సహనమే వారి యొక్క జీవితంలో గొప్ప ఆయుధంగా మారుతుంది. కష్టకాలంలో కూడా తమ మనోధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా నిలబడడం అనేది వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఎన్నో సందర్భాల్లో వీరు తమ బాధల్ని బయటికి చెప్పుకోలేరు. మనసులో బాధను భరిస్తూ కుటుంబ సభ్యులు లేదా తమ ఇష్టమైనటువంటి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అందుకే చాలామంది వీరి జీవితంలో ఎంతటి పోరాటం అయినా సరే నడుస్తుందో కూడా అర్థం చేసుకోలేరండి. కానీ ఈ రాశి వారు ఎంతో మౌనంగా కష్టపడుతూ తమ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తూ ఉంటారు. వారి నిశ్శబ్ద పోరాటమే వారికి చివరికి విజయాన్ని అందిస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉంటారండి. సంపాదించిన ధనాన్ని విలువగా భావిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులకు చాలా దూరంగా ఉంటారు. అలాగే ఉండడానికి కూడా నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. వారి యొక్క భవిష్యత్ గురించి ముందుగానే ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉంటారు. అందుకే జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్థిరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. త్వరగా ధనవంతులు కావాలనే ఆలోచనల కంటే క్రమంగా ఎదగాలనే భావాన్ని వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఈ రాశి వారు అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఒక్కసారి ప్రేమించిన వ్యక్తిని హృదయపూర్వకంగా ఆదరిస్తారు. వారి సంతోషం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అంతే మోసం లేదా విశ్వాసం గతం ఎదురైతే మాత్రం చాలా లోతుగా బాధపడతారు. ఎందుకంటే వీరు సంబంధాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయినప్పటికీ కూడా కాలక్రమేణా ఆ బంధాలను అధిగమించి మళ్ళీ జీవితాన్ని సానుకూలంగా చేసే ప్రయత్నాలను చేస్తారు. ఈ రాశి వారికి ప్రకృతి మరియు అందం, కళ మరియు ప్రశాంతత వాతావరణం అంటే ఎంతో ఇష్టం. జీవితంలో చిన్న సంతోషాలు
ఆస్వాదించడం వీరికి తెలుసు. అందుకే కష్టాల మధ్యలో కూడా ఆనందానికి కారణాలు వెతుక్కుంటూ ఉంటారు. ఈ లక్షణం అనేది వారికి మానసిక బలాన్ని ఇస్తుంది. ఎంతటి ఒత్తిడి అయినా వచ్చినా సరే పూర్తిగా విరిగిపోకుండా నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. ఇక ఈ లక్షణం అనేది వీరికి ఎప్పటికీ సహాయపడుతూనే ఉంటుంది. వీరికి దైవభావం అనేది కూడా ఎక్కువ, అంటే దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు దైవాన్ని విశ్వసిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. తమ కృషితో పాటు వీరికి దైవానుగ్రహం అనేది కూడా అవసరమని నమ్ముతారు. అందుకనే వీరు నిరాశలో ఉన్నప్పుడు కూడా ఆశను వదులుకోరు. ఎన్నో పరీక్షలు ఎదురైనా సరే చివరికి మంచి రోజులు వస్తాయనే విశ్వసిస్తూ ఉంటారు. తమ ప్రయాణాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు. మొత్తంగా చెప్పాలంటే ఈ రాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు. లోపల మాత్రం అపారమైనటువంటి ధైర్యం, సహనం మరియు మంచితనాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడే మానసిక శక్తి వీరికి ఉంటుంది. సంబంధాలను కాపాడుకోవడం, కష్టపడి పనిచేయడం, నమ్మిన వారిని ఆదుకోవడం, నెమ్మదిగా అయినా సరే స్థిరంగా ఎదగడం వీరి జీవిత తత్వం. అందుకే ఈ రాశి వారు తమ ప్రయాణంలో ఎదురయ్యేటటువంటి ప్రతి పరీక్ష కూడా ఒక పాఠంగా స్వీకరించి చివరికి విజయాన్ని తమ వైపుకు తిప్పుకునేలాగా అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారండి. వారు సహనం, ప్రేమ, బాధ్యత మరియు పట్టుదలే వారి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా నిలబడతారు. ఈ రాశి వారి జీవితంలో కుటుంబం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి స్థానం కలిగి ఉంటుంది. ఈ రాశి వారిలో జన్మించిన వారు తమ వ్యక్తిగత సుఖ సంతోషాల కంటే కుటుంబ సభ్యుల యొక్క ఆనందాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కుటుంబ సురక్షితంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరూ ఇబ్బందులు పడకూడదు అనే ఆలోచనలు ఎప్పుడూ వారి మనసులో ఉంటుంది. అందుకే వారు చేసేటటువంటి ప్రతి పని వెనుక కుటుంబం సంక్షేమం అనేది ఒక గొప్ప ఉద్దేశం అని దాగి ఉంటుంది. బయట ప్రపంచంలో ఎంతటి ఒత్తిడి ఎదుర్కొన్నా ఇంటికి వచ్చి తరువాత కుటుంబ సభ్యుల ముఖంలో చిరునవ్వును చూడగానే వారి అలసట మొత్తం మాయమైపోతుంది. ఈ రాశి వారు కుటుంబ బాధ్యతలను ఎంతో గంభీరంగా తీసుకుంటారు. చిన్న వయసు నుంచే కూడా బాధ్యతలను భుజాలపై వేసుకుని నడిచిన స్వభావం వీరిది. తల్లిదండ్రుల అవసరాలు, జీవిత భాగస్వామి భావాలు, పిల్లల భవిష్యత్తు ఇవన్నీ వారి ఆలోచనలో ఎప్పుడూ ఉంటాయండి. చాలాసార్లు తమ కోరికను కూడా పక్కన పెట్టేసి కుటుంబ సభ్యుల అవసరాలు ముందుగా తీర్చడానికి ప్రయత్నిస్తారు. తమకు నచ్చినటువంటి వస్తువులను కొనుక్కోకుండా ఆ డబ్బుతోనే ఇంటికి అవసరమైనటువంటి కొనడం వీరికి సాధారణమైనటువంటి విషయం కాదండి. ఎందుకంటే కుటుంబం బాగుంటేనే తాము సంతోషంగా ఉంటాము అనేది వారి నమ్మకము. ఆర్థికంగా కూడా కుటుంబానికి బలమైనటువంటి ఆధారంగా నిలబడాలని ఈ రాశి వారు కోరుకుంటారండి. అందుకోసం వారు ఎంత కష్టపడతారో, కొన్నిసార్లు తమ శారీరక అలసట కూడా లెక్క చేయకుండా పనిచేస్తారు. భవిష్యత్తులో కుటుంబ సభ్యుల యొక్క ఎలాంటి కష్టాలు పడకుండా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. పొదుపు చేయడం, స్థిరమైనటువంటి ఆదాయం కోసం ప్రయత్నించడం, కుటుంబ బాధ్యత కోసం ఆలోచించడం వీరి స్వభావం భాగం ఉంటుంది. బయటకు వారు తమ కష్టాలను ఎక్కువగా చెప్పుకోకపోయినా వారి జీవితంలో పెద్ద భాగంగా కుటుంబం కోసం చేసేటటువంటి త్యాగాలలో నిండి ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో మధ్య ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ఈ రాశి వారు శాంతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అనవసరమైన గొడవలు వారికి ఇష్టం ఉండదు. అందరూ కలిసిమెలిసి ఉండాలని వీరు కోరుకుంటూ ఉండారండి. అందుకనే వీరు ఒకరి తప్పును మరొకరికి చెప్పి సమస్య పెంచడం కంటే దాన్ని సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలను కాపాడుకోవడం వారి దృష్టిలో చాలా గొప్ప విషయం. అందుకనే బంధాలతో కూడా వీరు గౌరవంగా, మర్యాదగా ప్రవర్తిస్తారు. స్నేహితుల విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా నమ్మకకరమైనటువంటి స్నేహితులను గుర్తింపు పొందుతారు. వీరు త్వరగా అందరితో స్నేహం చేయకపోయినా ఒక్కసారి ఎవరినైనా సరే నిజమైనటువంటి స్నేహితుడిగా అంగీకరిస్తే మాత్రం ఆ బంధాన్ని ఎంతో విలువగా భావిస్తారండి. స్నేహం కోసం నటించడం లేదా అవసరానికి మాత్రమే దగ్గరకు వీరిని స్వభావం కానీ కాదు. హృదయపూర్వకంగా ఏర్పడినటువంటి స్నేహాన్ని జీవితంలో కొనసాగించడానికి వీరు కోరుకుంటూ ఉంటారండి. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగానే స్పందించే వారిలో ఈ రాశి వారు ఉంటారు. అవసరమైతేనే తమ సమయం, శక్తి, ధనం కూడా వచ్చి సహాయం చేస్తారు. ఒక మంచి సలహాదారుడిగా, ఒక నమ్మకమైనటువంటి తోడుగా, ఒక ఆత్మీయ మిత్రుడిగా నిలబడతారు. స్నేహితులు తమపై ఉంచినటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ కూడా వమ్ము చేసుకోకూడదని భావిస్తారు. అందుకే చాలామంది తమ రహస్యాలను, బాధలను, జీవిత సమస్యలను వీరితో పంచుకోవడానికి ఇష్టపడతారండి. అయితే ఈ రాశి వారు స్నేహంలో కూడా నిజాయితీగా కోరుకుంటూ ఉంటారు. మోసం, అబద్ధం లేదా స్వార్థం
కనిపించేటటువంటి చాలా బాధలు పడుతూ ఉంటారు. ఒక్కసారి నమ్మకం దెబ్బతీస్తే మాత్రం తిరిగి ఆ దెబ్బ బాధని కొనసాగించడం వీరికి కష్టం మారుతుంది. అయినప్పటికీ వారు పగతో జీవించడం, దూరంగా ఉండటం ద్వారా తమ మనశ్శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. మొత్తానికి ఈ రాశి వారు కుటుంబం కోసం తమ జీవితాన్ని అంకితం చేసే వ్యక్తులుగా వారి యొక్క ప్రేమ మాటలతో కంటే చేతల్లో ఎక్కువగా కనిపిస్తుందండి. కుటుంబ సభ్యుల కోసం నిశ్శబ్దంగా కష్టపడడం, స్నేహితుల కోసం అండగా నిలబడడం, బంధాలను హృదయపూర్వకంగా కాపాడుకోవడం వారి గొప్ప లక్షణం. అందుకే వారి జీవితంలోకి వచ్చిన వారు వారిని సులభంగా మర్చిపోలేరు. వారి మంచితనం, బాధ్యత, నమ్మకం మరియు త్యాగం గుణం వారిని అందరినీ హృదయంలోకి ప్రత్యేకకరమైనటువంటి స్థానంలో నిలబెడుతుంది. ఈ రాశి వారు సహజంగా మంచి మనసు కలిగి వ్యక్తులు. ఎవరైనా సరే సహాయం అడిగితే మాత్రం కాదనలేని స్వభావం, ఇతరుల బాధలను తమ బాధగా భావించే హృదయం, నమ్మిన వారికి చివరి వరకు కూడా ఆదుకోవాలనే తత్వం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అదే మంచితనం కొన్నిసార్లు వారికి సమస్యలను కూడా తీసుకువస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి నిజాతిని, దయను, సహాయపడే గుణాన్ని గౌరవించరు. కొందరు వ్యక్తులు ఈ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని తమ అవసరాల కోసం మాత్రమే ఈ రాశి వారిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. చాలాసార్లు ఈ రాశివారు ఎవరికైనా సహాయం చేసినప్పుడు ప్రతిఫలాన్ని మాత్రం ఆశించరు. కానీ కొందరు వ్యక్తులు వారికి ఈ స్వభావాన్ని బలహీనంగా భావిస్తారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చి పని పూర్తవ్వగానే తరువాత దూరం అవుతారు. కష్టకాలంలో కనిపించిన వారు తమకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఎంతో ప్రేమగా వీరితో మాట్లాడడం ప్రారంభిస్తారండి. ఇలాంటి పరిస్థితులు జీవితంలో పదే పదే ఎదురవుతున్నాయి అంటే మాత్రం మీరు మంచితనం కొందరు ఉపయోగించుకోవడానికి అర్థం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించడం చాలా అవసరం. మీరు సహాయం చేసేటప్పుడు మాత్రమే మీతో మాట్లాడేవారు ఎవరు, మీ సహాయం కంటే తమ ప్రయోజనాలను గురించి ఎక్కువగా ఆలోచించేవారు ఎవరు, నిశ్శబ్దంగా పరిశీలించండి. నిజమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ కష్టకాలంలో కూడా మీకు తోడుగా ఉంటారు. కానీ స్వార్థపరులు మీ విజయాన్ని చూసి అసూయపడతారు లేదా అవసరమైనప్పుడు మాత్రమే మీ వద్దకు వస్తారు. ఈ తేడాను గుర్తించడం ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఈ రాశి వారు సాధారణంగా ఎవరిని కూడా అనుమానించరు. అందరినీ తమలాగే మంచివారిగా భావించే స్వభావం ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఆలోచించరని అర్థం చేసుకోవాలి. ఈ జీవిత వ్యక్తిగత విషయాల్లో ఆర్థిక పరిస్థితులు లేదా భవిష్యత్తు ప్రణాళికలు అందరితో పంచుకోవడం మంచిది కాదు. కొందరు మీ బలహీనతను తెలుసుకొని వాటిని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుందండి. శత్రువులను దూరం పెట్టాలంటే మాత్రం ముందుగా వారి యొక్క లక్షణాలను గురించాలి. మీ ఎదుగుదలను చూసి బాధపడేవారు, మీరు చేసిన మంచి చిన్న చూపు చూసేవారు, ఎప్పుడూ కూడా మీలో తప్పునే వెతికేవారు, మీ పైన తప్పుడు ప్రచారం చేసేవారు, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించేవారు మీకు శుభాకాంక్షలు చెప్పే వ్యక్తులుగా కాదు. అలాంటి వారి జీవితాల్లో ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఈ రాశి వారు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలండి. అందరినీ కూడా సంతోషంగా పెట్టడం అసాధ్యం కాదు, కానీ కొన్నిసార్లు లేదా అని చెప్పడం కూడా అవసరం. మీ సమయం, శక్తి లేదా డబ్బు, భావోద్వేగం ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. జాగ్రత్త పడాలి. మీ మంచితనం చాలా విలువైనదండి. దాన్ని గౌరవించే వారికి మాత్రమే చూపించాలి. మీ పరిస్థితులను మీరు నిర్ణయించుకోవడం చాలా అవసరం. శత్రువులను ఎదుర్కొనే ఉత్పత్తమైనటువంటి మార్గం వారితో గొడవ పడడం కాదు, మీ యొక్క లక్షణాలపై దృష్టి పెట్టడం, మీ పని నిశ్శబ్దంతో పాటు చేయడం, మీ వ్యక్తిగతాన్ని మరింత బలంగా మార్చుకోవడం, మీ జీవితంలో మీ ప్రశాంతతను, మీ ఆత్మీయ విశ్వాసాన్ని మీకు వ్యతిరేకంగా ఆలోచించే వారికి సరైన సమాధానం అవుతుంది. ప్రతి విమర్శకు స్పందించడం అవసరం లేదండి. కొన్నిసార్లు మౌనం కూడా గొప్పగా సమాధానం మారుతుంది. అలాగే మీ జీవితంలో నిజమైనటువంటి స్నేహితులు, కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులుగా గుర్తించండి. వారి సలహాలను వినండి. మీకు నిజంగా మేలు కోరుకునే వ్యక్తులు మీ తప్పులను కూడా ప్రేమతోనే చెప్తారు. అలాంటి వారి దగ్గర ఉంచుకోవాల్సినటువంటి మీ జీవితాన్ని సంతోషంతో మరియు పురోగతి తీసుకొచ్చే సంబంధాలను కాపాడుకోవాలండి. మొత్తానికి ఈ రాశి వారికి మంచితనం ఒక గొప్ప వరం అనే చెప్పుకోవాలండి. కానీ ఆ మంచితనానికి జ్ఞానం, అపరమత్తం కూడా తోడైతే మీ జీవితానికి బలంగా మారుతుంది. ఎవరు మీ విలువను గుర్తిస్తారు, ఎవరు కేవలం ఉపయోగించుకుంటున్నారు అనే విషయాలను గమనించండి. మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోండి. స్వార్థ పనులను దూరం ఉంచండి. నిజాయితీగా ఉండండి, కానీ అమాయకంగా మాత్రం ఉండకండి. అప్పులు మీ జీవితంలో శత్రువుల ప్రభావం తగ్గి మీ జీవితం
మంచితనానికి మార్గంగా మారుతుంది. ఇక ఇప్పుడు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం గురించి తెలుసుకుందామండి. చాలా మంది తమ జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటారండి. ఎన్నో కష్టాలు వచ్చినా చివరికి క్షణంలో ప్రమాదం తగ్గిపోవటం, అసాధ్యమని అనుకున్న పని కూడా అనుకోకుండా పూర్తవ్వడం, ఎవరూ సహాయం చేయకుండా సమయంలో ఒక అద్భుతమైనటువంటి మార్గం కనిపించడం వంటివి అనుభవంగా చాలామంది ఈ రాశి వారికి ఎదురయ్యే ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో తమకు ఒక అదృశ్య శక్తి కాపాడుతూనే ఉంటుంది అనే భావన కలుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం 2 కళాశాల సంపద, శుభం, రక్షణ మరియు దైవానుగ్రహానికి ప్రతికూలంగా భావిస్తారు. కలశం అంటే కేవలం ఒక పాత్ర మాత్రమే కాదండి, అది జీవన శక్తి, ఐశ్వర్యం, ఆశీర్వాదం మరియు దైవిక శక్తి మరియు సంకేతంగా పరిగణించబడుతుంది. 2 కళాశాలల మధ్య కలిసినటువంటి కనిపించడం అనేది జీవితంలో 2వ ముఖ్యమైనటువంటి శక్తులుగా సూచిస్తూ ఉంటుంది అని దీనికి అర్థంగా చెప్పబడుతుందండి. ఇలా కొందరు విస్తరిస్తారు. ఒకటి భౌతిక రక్షణ, మరొకటి ఆధ్యాత్మిక రక్షణ. అంటే మన శరీరాన్ని, కుటుంబాన్ని, ఆర్థిక స్థితి కాపాడే శక్తితో పాటు మన మనసును, ఆత్మవిశ్వాసాన్ని, ఆశను నిలబెట్టేటటువంటి శక్తిగా కూడా మనతో ఉంటుందనే భావన. ఈ రాశి వారికి సహనం, స్థిరం మరియు కష్టపడేటటువంటి పనిచేసే స్వభావాన్ని పరిస్థితి చెందుతాయి. ఈ కారణంగా జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురైనా తట్టుకొని నిలబడగలరు. అయితే వారి జీవితంలో కొన్ని సందర్భాల్లో కేవలం వారి శ్రమ మాత్రమే కాకుండా ఒక అజ్ఞాత ఆశీర్వాదం పనిచేసినట్లుగా అనిపిస్తుంది. ఎన్నోసార్లు విఫలమవుతున్నారు అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా చివరికి విజయంగా మారడం, నష్టపోవలసినటువంటి సందర్భాల్లో ప్రతి ప్రమాదం తప్పిపోవడం వంటి అనుభవాలు వారికి ఎదురవుతాయి. ఆధ్యాత్మిక దృష్టితో చేసేటటువంటి ఈ రాశి వారికి కాపాడే శక్తి వారికి అత్యంత బలంగా మరియు దైవంపై ఉన్న విశ్వాసం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో విశాలమైనటువంటి భూమి తత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది. భూమి ఎంత స్థిరంగా ఉంటుందో ఈ రాశి వారు మనసు కూడా అంతే స్థిరంగా ఉంటుందండి. అందువలన కష్టాల్లో కూడా వారు పూర్తిగా విరిగిపోకుండా నిలబడతారు. ఈ స్థిరమైన వారికి ఒక అదృష్ట రక్షణ కవచం అనేది పనిచేస్తుందండి. 2 కలశాల మధ్య రహస్యం మరో ఒక కోణంలో చేసే ఒక కలం కుటుంబం ఆశీర్వాదాల నుంచి సూచించే 2వ కలశం పూర్వీకుల యొక్క ఆశీర్వాదాలను సూచిస్తుంది అని కొందరు భావిస్తారండి. తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు పైన ఆశీస్సులు, కుటుంబ సభ్యులు ప్రేమ ఇవన్నీ కూడా కలిసి ఒక అజ్ఞాతక శక్తి మరియు మన జీవితాన్ని ప్రభావితం చేశాయని. అందుకే చాలాసార్లు ఈ రాశి వారు ఎంతో కష్టాల్లో ఉన్నా పూర్తిగా ఒంటరిగా ఉండరు. ఎక్కడో ఒక చోట నుండి సహాయం లభిస్తుంది. మరో విశ్వాసం ప్రకారం ఈ 2 కలశాల జ్ఞానం మరియు సహనాన్ని నుంచి ఈ రాశివారు సహజంగా ఉండే ఓర్పు, ఆలోచన, నిర్ణయం తీసుకునే స్వభావం వారికి అనేక ప్రమాదాలను నుంచి కాపాడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు ఎదుర్కొనే సమస్యలు వీరు చాలాసార్లు తప్పించుకోగలుగుతారు. ఈ గుణాలే వారిని జీవితంలో అదృశ్య శక్తిలా పనిచేస్తాయి. అయితే ఈ విషయాలను ఆధ్యాత్మిక సంకేతాలుగా విశాలంగా చూడడం మంచిది. నిర్ణయాలు మరియు సానుకూల ఆలోచనలే ప్రధాన ఆధారాలు. కానీ ఆ ప్రయాణాల్లో మనకు ధైర్యాన్ని ఇచ్చే దైవ విశ్వాసం, కుటుంబం ఆశీర్వాదాలు మరియు అంతర్గత బలం కూడా ఎంతో విలువైనవి. అందువల్ల ఈ రాశి వారు మిత్రుల్లా మీ జీవితంలో కనిపించే 2 కళాశాల అద్భుత రహస్యాలు అనేవి సంబంధం మరియు రక్షకు మాత్రమే కాకుండా మీతో ఉన్న సహనం మరియు మీకు లభిస్తున్న దైవిక ఆశీర్వాదాలకు కూడా ప్రకృతిగా భావించవచ్చు. మీ మంచితనం, మీరు కష్టపడే తత్వం, మీ కుటుంబం ప్రేమ మరియు మీ పైన ఉన్నటువంటి దైవ కృప కలిగి ఒక అదృశ్య శక్తిగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని విశ్వసించవచ్చు. అంటే చెప్పుకోవచ్చు, అదే మీ యొక్క అసలైన బలం, అదే మీ జీవితాన్ని కాపాడుతున్న అద్భుతమైనటువంటి రహస్యం. ఈ రాశి వారి మిత్రుల్లా ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో పరీక్షలు, ఎన్నో నిరాశలు, ఎన్నో ఎదురు దెబ్బలు చూసి ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం రాకపోవడం వల్ల మనసులో బాధ కూడా కలిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతున్నట్లుగా అని చెప్పేసి పరిస్థితులు కూడా కనిపించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి కొన్ని విషయాలు అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభం అవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా సరే జరగని పనులు ఊహించని విధంగా సానుకూల దిశలోకి మారే అవకాశం కనిపించవచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో ఒక గొప్ప మార్పు, గుర్తింపు రూపంలో రావచ్చు. ఇంతకాలంగా మీరు చేసినటువంటి కృషి చాలా మందికి గమనించకపోయినా సరే ఇకపై మీ
ప్రతిభను గుర్తించే ఆ వ్యక్తులకు మీ జీవితంలోకి రావచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి బాధ్యతలు పెరగడం, కొత్త అవకాశాలు రావడం లేదా పని పైన ప్రశంసలు లభించడం వంటివి పరిస్థితులు ఎదుర్కోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు లేదా కొత్త అవకాశాలు లభించవచ్చు. అభివృద్ధి దారికి తీసుకువచ్చే సూచనలు కూడా కనిపించవచ్చు. ఇంకొక ఆశ్చర్యపోయేటటువంటి మార్పు మీ ఆర్థిక పరిస్థితుల్లో కనిపించవచ్చు. చాలా కాలంగా ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి రావడం, ఊహించని ఆదాయ మార్గం తెచ్చుకోవడం లేదా గతంలో చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఇప్పుడు ఫలితం రావడం వంటివి పరిస్థితులు ఏర్పడేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక్కసారిగా పెద్ద సంపద లభించేటటువంటి అర్థం మాత్రమే కాదండి, కానీ మీ జీవితంలో మరింత స్థిరంగా మార్చే అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఈ మార్పు వల్ల మీలో ఉన్నటువంటి అనిశ్చిత శక్తి అనేది భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా ఒక మంచి మార్పు కనిపించవచ్చు. ఇంతకాలంగా మీ మనసులో ఉన్న కొన్ని బంధాలు, అపార్థాలు లేదా సంబంధాలు సమస్యలు క్రమంగా తగ్గిపోవచ్చు. మీ విలువను అర్థం చేసుకునే వ్యక్తులు మీకు దగ్గరవుతాయి. మీరు నిజంగా ప్రేమించే మరియు గౌరవించే వ్యక్తులతో మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంటుందండి. ఒంటరితనం అనుభవిస్తున్న వారికి కొత్త స్నేహితులు లేదా కొత్త పరిచయాలు జీవితంలో సంతోషాన్ని తీసుకురావచ్చు. అత్యంత ముఖ్యకరమైనటువంటి మార్పు మీ ఆలోచనలో విధానం రావచ్చు. ఇంతకాలంగా మిమ్మల్ని వెనక్కి లాగినటువంటి భయాలు, సందేహాలు, నిరాశలు క్రమంగా తగ్గిపోయి మీరు మీ పైన ఉన్నటువంటి మరింత విశ్రాంతనం పెంచుకోవడానికి, గతం గురించి బాధపడడం, తగిన భవిష్యత్తు గురించే ఆశతో ముందుకు సాగే దృక్పథం పెరుగుతుందండి. అదే అసలైన మార్పు. ఎందుకంటే మనసు మారితే జీవితం కూడా మారడం ప్రారంభం అవుతుందండి. మీ జీవితంలో వచ్చే ఈ మార్పులు ఒక రోజులో జరగవు, కానీ చిన్న చిన్న అవకాశాల రూపంలో ప్రారంభమైన క్రమం పెద్ద ఫలితాలను దారికి తీసే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి పాఠాలు, అనుభవించినటువంటి కష్టాలు, చూసినటువంటి సహనం, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఉపయోగపడే సమయం అనేది రావచ్చు. ఒకప్పుడు సమస్యగా కనిపించినటువంటి కొన్ని విషయాలు భవిష్యత్తులో మీ విజయానికి కారణం గుర్తించవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలండి, ఇవి భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పే విషయాలు కాదు. జీవితం ఎలా మారుతుంది అనే మీ నిర్ణయాలు, మీ కృషి, మీ పరిస్థితులు మీపై ఆధారపడినటువంటి ఉంటుంది. కానీ ఆశావాస దృక్పథంలో అవకాశాలు గుర్తించి ధైర్యంగా ముందుకు సాగితేనే మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చు. దానికి సాధ్యమవుతుంది. ఈ రాశి వారు మిత్రులందరూ కూడా మీ జీవితంలో రాబోయే గొప్ప మార్పులు కేవలం అదృష్టం కాదు, మీలో పెరిగే ఆత్మవిశ్వాసం, మీకు లభించే కొత్త అవకాశాలు, మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మరియు మీరు సాధించగల అనే నమ్మకం మీ జీవితాన్ని కొత్త దిశలోకి మార్చుకునే నిజమైన వరాలండి. అందుకే గతాన్ని వెనక్కి వదిలే రాబోయే మంచి రోజుల్లో కోసం సిద్ధంగా ఉండండి.